సరే తులసి వనంలో గంజాయి మొక్కలు ఉండడం అనేది సహజం. అది ఇతర పార్టీలు, కానీ వైసీపీయే గంజాయి వనం కాబట్టి అక్కడ తులసి మొక్కల్ని లెక్క పెట్టడం అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంటే వైసీపీలో మంచి వాళ్ళు లేరని అన్నాము, కాకపోతే వాళ్ళ బట్టే వీళ్ళు కూడా అదే వనంగా మారిపోయినటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నటువంటి సో పరిస్థితి. ఎక్కువ మంది దుర్మార్గులు ఉన్నారు, మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వైసీపీలో అంటారు మీరు? సార్, అందరూ దుర్మార్గులని పెద్ద స్టెప్ నేను, కాకపోతే క్రిమినల్స్ ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అదే అంటువ్యాధిలాగా అంటుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వైసీపీలో జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అటువంటిదే. ఒక మహిళా ఎస్ఐ గారిని పట్టుకొని విధులు నిర్వర్తిస్తూ ఉంటే ఏ రకంగా అక్కడ ఒక ఆల్రెడీ ధర్మాన ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఏరియా సార్, శ్రీకాకుళం జిల్లా అంటే వైసీపీ నాయకులు కూడా బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకులు. ఇలాంటి నాయకులు ఉన్న చోటే ఒక మహిళా ఎస్ఐ తన విధులు నిర్వర్తిస్తూ ఉంటే అక్కడ ఏ రకంగా వైసీపీలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ప్రవర్తించాడో క్లియర్ గా చూసాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని ఏ రకంగా ఉంటారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సార్. అంటే మహిళలని ఏ రకంగా వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అన్నది క్లియర్ గా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ఆలూరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారి తీరు కూడా ఏ రకంగా ఉందన్నది క్లియర్ గా చూడొచ్చు. గతంలో కూడా చూసండి. ఇవాళ వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జనసేన కానీ బీజేపీ కానీ ఎలాంటి టీడీపీ కానీ వెళ్ళి వైసీపీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ ఆఫీస్ ను బద్దలు కొట్టి ఏ రకంగా దాడి చేశారన్నది క్లియర్ గా తెలుసు. అలాగే ఇప్పుడు గ్రామ సభ ఇచ్చినందుకు అక్కడ ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటే వైసీపీ వాళ్ళని పలకరించడానికని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే పార్టీ ఆఫీస్ లోకే చుట్టూరు ఈ పోలీసులతో పహారా కాయించి ఏ రకంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారన్నది కూడా ప్రజలందరూ చూశారు. కానీ ఇవన్నీ కూడా వైసీపీ ఆ రోజు అధికారంలో ఉండి దుర్వినియోగం చేస్తుంది తను ఉన్నటువంటి ఒక అధికారాన్ని. అలాగే ఈ రోజు అధికారంలో లేకపోయినా సరే గాని మాకెక్కడా తక్కువ లేదు, ఎక్కడా మేము తగ్గేదేలే అన్న టైప్ లో వీళ్ళు ప్రవర్తన తీరుని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించొచ్చు సార్. మాట్లాడితే రప్ప రప్ప అంటారు, లేకపోతే కళ్ళు మూసుకొని పడుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది ఆటోమేటిక్ గా మేము వచ్చేస్తామంటారు. అంటే పగటి కళ్ళు కానీ అదే ఏమంటారు అదే డ్రామాలో మిగతా కార్యకర్తలందరినీ కూడా ఉంచుతూ ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. సార్, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక దళిత నాయకులు అయినటువంటి వ్యక్తుల్ని ఇవాళ అరెస్ట్ విరూపాక్ష అనేటువంటి వ్యక్తి ఎలాగా దౌర్జన్యం చేశాడో వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు అన్నది క్లియర్ గా తెలుసు. అక్కడ ఇంటికి 15 మందిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు తీసుకొని వీళ్ళు రిమాండ్ లో పెడితే మన ఒక కుర్రాడు సిద్దిరప్పల రాజు గారి అబ్బాయి విషయంలో కూడా ఆయన అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తూ ఉంటే ఏదో ప్రజా పోరాటాలు చేసేసేసి ఏదో ఏమంటారు సంఘ సంస్థల్ని సత్యాగ్రహాలు చేసినటువంటి వ్యక్తులు అరెస్ట్ చేస్తున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కూడా గొంతు విప్పుతారు సార్. కానీ వైసీపీ నాయకులే వచ్చి అక్కడ హంగామా సృష్టిస్తూ అక్కడ జరగకూడదు ఏదో జరిగిపోతుంది, అరెస్టులు అనేవి చేయకూడదు. అంటే తప్పులు చేస్తే మాత్రం రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంత్రులుగా చేసిన వాళ్ళకి మినహాయింపు ఉంటుందా సార్? అక్కడ ఆయన కొడుకుని రక్షించుకోవడం కోసం వేరే అబ్బాయిని బలి చేయడానికి, వేరే కుటుంబాన్ని బలి చేయడానికి సిద్దిరప్పల రాజు గారు అక్కడ ప్రయత్నించిన ఆధారాలతో పాటు సీసీ ఫుటేజ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దాన్ని గమనించి ఆధారాలు దొరికిన తర్వాత కూడా అరెస్టులు చేయకూడదు అని చెప్పడానికి వీళ్ళకి ఏమన్నా స్పెషల్ రాజ్యాంగం ఉందని మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందని వీళ్ళు చెప్తున్నారు సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడే పోలీస్ వ్యవస్థ వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు దాని నుంచి తప్పించుకుని రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు చేయాలి, లేకపోతే కొత్తగా సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం అమలు చేయాలంటే ఇది ఎక్కడ సాధ్యమవుతుంది సార్? సత్యమే జయితే అంటారు. ఆధారాలు దొరికినప్పుడు కూడా ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే అది తప్పు అని చెప్తూ ఉంటాం. నిజంగా మీరన్నట్టు ప్రతి పార్టీలోని అందరూ ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఉండిపోయారు, ఎవరు ఏ పార్టీ నుంచి ఏమి జరగట్లేదని నేను చెప్పను సార్. అంటే అక్కడక్కడ ఉంటారు, నేను ముందే చెప్పాను. తులసి వనంలో గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు ఉంటారు,
కానీ అలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది టీడీపీ కావచ్చు, భారతీరెడ్డి గారి మీద ఒక ఆయన ఎలాంటి అనుచితమైనటువంటి పోస్టులు పెడితే వెంటనే టీడీపీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అలాగే మా పార్టీ నుంచి అయితే సస్పెండ్ లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంచెం నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళ మీద విచారణ చేపడుతున్నారు. కానీ ఏదైనా బయట సోషల్ మీడియాలో చిన్న ఆరోపణలు వస్తేనే మా వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి మన జనసేన నుంచి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మాజీ ఎమ్మెల్యే మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులను కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? అంటే దీని నుంచి ఏమనుకున్నారంటే ప్రజలు కూడా మాట్లాడుకునేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే బ్యాక్ నుంచి రెచ్చగొట్టి పంపిస్తున్నారా, లేకపోతే సజ్జలా గారే స్క్రిప్ట్ పంపిస్తున్నారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది సార్. ఇవాళ ఈ విరూపాక్ష అనేటువంటి ఎమ్మెల్యేని అరెస్ట్ జరిగినందుకు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చి హంగామా సృష్టిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. కానీ అది కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఆయా జిల్లాల్లో కావచ్చు, అక్కడ అలజడులు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే గొడవలు రెచ్చగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి బాధ్యత శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు గోరింట్ల మాధవ్ గారిని అరెస్ట్ తీసుకెళ్తున్నారని అక్కడ హంగామా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీరు ఎవరి గురించి వెళ్తున్నారు, దేని గురించి వెళ్తున్నారు అనేది కనీస అవగాహన వైసీపీ వాళ్ళకి లేదా? అంటే రచ్చ కింద చేసుకుంటూ రప్ప అనుకుంటూ మీరు రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇవేమీ కనిపించట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే రాజ్యాంగ విలువలు పాటించేటువంటి వ్యక్తులు ఎవరు ఇది గమనించట్లేదు అనుకుంటున్నారా అన్నది కూడా ఒకసారి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకొని మీరు తులసి వనము గంజాయి మొక్క అన్నారు. మరి అదేదో గంజాయి మొక్కలు ఉన్న మీ కూటమి ప్రభుత్వంలో గంజాయి మొక్కల పరిస్థితి ఏంటి? తాతంశెట్టి నాగేంద్ర గారి పార్టీలో ఉన్నట్టా లేనట్టా? అరవ శ్రీధర్ గారు పార్టీలో ఉన్నట్టా లేనట్టా? లేదంటే ఆయన మీద ఎంక్వైరీ ఏమైనా నడుస్తుందా? టీడీపీ గురించే మనం కొంతమంది ఏళ్ల మీద లెక్కేసే వాళ్ళు దానిలో కూడా ఉన్నారు మహానుభావులు. కాబట్టి ప్రజలకి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అంటున్నారు. ప్రధానంగా చెప్పండి, తాతంశెట్టి నాగేంద్ర గారి మీద ఎలాంటి ఇవి తీసుకున్నారు మీ పార్టీ నుంచి? లక్ష్మీనాథ్ గారు దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ కమిటీ విచారణ చేపడుతూ ఉంది. అలాగే అరవ శ్రీధర్ గారి విషయంలో వెంటనే ఆయన ఒక పార్టీ పోస్ట్ లో ఉంటే కనుక వెంటనే యాక్షన్ తీసేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది సార్. ఆయన ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని దానికి నిబంధనలకి కట్టుబడే పార్టీ కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తున్నారు తప్ప ఇక్కడ ఎవరిని కూడా తప్పులు చేసేటువంటి వాళ్ళని, లేక మార్గాల్ని, క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ అయితే జనసేన కాదండి. జాతీయవాదుగానే ముందుకెళ్తాము, జనం కోసమే పనిచేస్తాం. కాబట్టి అది మా పార్టీ నుంచి తప్పు చేసినా సరే కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఉపేక్షించరు. గతంలో కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నటువంటి ఆ ప్రస్తావనలు కూడా మీరు ప్రస్తావించుంటే కనుక మేము హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం. రైట్. ఎలా ఉంది మీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రెసెంట్? ఆయన ఒంటి చేత్తో కూడా వర్క్లు ఆపకుండా చేస్తున్నట్టుగా మరి బయట విజువల్స్లో చూడొచ్చు, మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఆయన యాక్టివ్గా ఉన్నట్టుంది. ఎలా ఉంది ఆయన పరిస్థితి? లక్ష్మీనాథ్ గారు ఎప్పుడు కూడా ఆయన ప్రజల కోసమే పనిచేస్తారు. కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒంటి చేతితోనే పని చేయగలరు. అంటే వైసీపీ వాళ్ళు ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా ఎలా మాట్లాడారో అది కూడా చూసాం సార్. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేసేటువంటి ఏ పని ప్రజాసేవలు అయితే మాత్రం ఎప్పుడు వెనకబడలేదు. అలాగే పార్టీని బలోపేత విధానంలో కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కాబట్టి ఇంకా యాక్టివ్ గా ఇటు ప్రభుత్వంలోని, ఇటు ప్రజలతోని, పార్టీలోని కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేసేటువంటి అవకాశం కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా చేయాలని, త్వరగా కోలుకొని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. రైట్. అందుబాటులో ఉండండి మేడం, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు, శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా కృష్ణవేణి గారికి, అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు అండి. రైట్. ఏదైతే వైసీపీ మాజీ మంత్రులు కొంతమంది కానీ నేతలు గారి వలన జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడుతున్న వారి మాటల్లో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారంటే పడుతుంటారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారంటే, మా పార్టీలో ఎవరు యాక్టివ్ గా పనిచేస్తున్నారో
యాక్టివ్గా ఎవరు పని చేస్తున్నారో, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారో, ఎవరు పార్టీ వాయిస్ వినిపిస్తున్నారో వాళ్ళను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ పెట్టి ఏ ప్రాంతం నుండి ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా కేసులు బుక్ చేయాలి, ఆ కేసులు పెడితే ఎన్ని రోజులు బయటకు రాకుండా చేయాలి, ఈ విధమైనటువంటి ప్రయత్నంలో ఉంది కాబట్టి అధికార పార్టీ, కూటమి పార్టీ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది కదా. ఎందుకంటే పార్టీ పరంగా ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించి